హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమా స్పైసీ కిచెన్. ఈరోజు మనం మిల్ మేకర్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. ఈ కర్రీ చాలామందికి నచ్చదు. ఇలా చేసి చూడండి, ఎప్పుడు తినని వాళ్ళు కూడా తింటారు. ముందుగా దానికోసం స్టవ్ పై కళాయి పెట్టుకుని ఒక 2 స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. వీడియోలో చూపించినట్టుగా ఒక 3 ఆనియన్స్, 2 టమాటాలు ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో యాడ్ చేసుకోవాలండి. ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వగానే టమాటో కూడా యాడ్ చేసుకోవాలండి. వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. టమాటా తొందరగా మెత్తబడడం కోసం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఈ మిల్ మేకర్స్ అనేవి సోయా గింజలతో రెడీ అవుతాయండి. ఆనియన్ టమాటా ఇలా ఫ్రై అవ్వగానే స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. మిల్ మేకర్ ఉడికించుకోవడం కోసం స్టవ్ పై గిన్నె పెట్టుకొని ఒక 2 గ్లాసులు నీళ్ళు యాడ్ చేసుకోవాలండి. నీళ్ళు బాగా పొంగొచ్చేంత వరకు మరిగించుకొని దానిలో మనం తీసుకున్న మిల్ మేకర్స్ యాడ్ చేసుకోవాలండి. వీటిని వీడియోలో చూపించిన విధంగా మూత పెట్టుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి, లేదంటే మెత్తబడిపోతాయి. మనం ఫ్రై చేసుకొని ఉంచుకున్న ఆనియన్ టమాటా చల్లారించుకొని ఇలా మిక్సీ జార్లో వేసుకొని వీడియోలో చూపించిన విధంగా పేస్ట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలండి. ఈ మిల్ మేకర్స్లో హై ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఉంటాయండి. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఏ వయసు వారని వీటిని తినొచ్చండి. మనం ఆనియన్ టమాటా ఫ్రై చేసుకున్నాం కదండి, అదే ఆయిల్లో సరిపోతే మరి కాస్త ఆయిల్ యాడ్ చేసుకొని కొన్ని పోపు దినుసులు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, 2 పచ్చిమిర్చిని కూడా కట్ చేసుకుని వేసుకోవాలండి. 1 లేదా 2 ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. వీటన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేగించుకోవాలండి. మన ఆనియన్ టమాటా పేస్ట్ కూడా ఇందులో యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. అడుగు అంటకుండా దగ్గరుండి కలుపుకోవాలండి. ఆల్రెడీ ఫ్రై అయిన ఆనియన్స్ కాబట్టి కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు వేగించుకోవాలండి. మనం ముందుగా వేడి నీళ్ళల్లో వేసుకున్న మిల్ మేకర్స్ తీసుకొని వాటర్ లేకుండా గట్టిగా పిండేసుకోవాలండి. వాటిని కర్రీలో యాడ్ చేసుకొని కొంచెం పసుపు, టేస్ట్ తగినంత కారం, కొంచెం అంత గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. పసుపు, కారం పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. మా ఛానల్లో మరెన్నో మంచి కుకింగ్ వీడియోస్ కోసం రమా స్పైసీ కిచెన్ అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. వీటిని దగ్గరుండి కలుపుకోవాలండి, లేదంటే అడుగంటేస్తుంది. ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. లంచ్ బాక్స్కి కర్రీ తొందరగా ప్రిపేర్ అయిపోతుంది. మనం ఆల్రెడీ మిల్ మేకర్ ఉడికించుకొని పెట్టుకున్నాం కదండి, కొన్ని నీళ్ళు యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలండి. ఈ కర్రీ చపాతీతో అయినా, రోటీతో అయినా, రైస్తో కూడా చాలా బాగుంటుందండి. మిల్ మేకర్ తినని వారైనా ఈ విధంగా చేస్తే బాగా తింటారండి. సన్నగా తరుక్కున్న కొత్తిమీర కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ, హెల్దీ అయిన మిల్ మేకర్ కర్రీ రెడీ అయిపోయింది. కొత్తగా ఛానల్ పెట్టామండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.